త్రివిక్రమ్ పుణ్యమాని హీరోయిన్ పూజా హెగ్డే నలిగిపోతున్నట్టుంది. అసలే హిట్లు లేవు, ఆఫర్లు అందట్లేదు. ఇలాంటి టైంలో గుంటూరు కారం తన కంట్లో పడేలా చేశాడట మాటల మాంత్రికుడు. ఉన్న ఒక్క బడా ఆఫర్ని కూడా పూజ మిస్ అవడానికి కారణం కూడా త్రివిక్రమే అంటున్నారు. ఇంతకీ ఇందులో ఏది నిజం? గుంటూరు కారం మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ అయితే శ్రీలీల సెకండ్ హీరోయిన్. కట్ చేస్తే ఇప్పుడు ఆ సినిమాలోంచి పూజా హెగ్డే జంప్ అంటున్నారు. కాదని క్లారిటీ వచ్చినా మళ్లీ గుసగుసలు పెరుగుతున్నాయి. దీనికి కారణం త్రివిక్రమేనట. పూజా హెగ్డే ఏం చేసినా పంచిపడుతోంది. ప్రతి మూవీ ఫ్లాప్ అవుతోంది. కాబట్టి మహేష్ బాబు ఇలా పూజాని పక్కన పెట్టమన్నాడని, శ్రీలీలనే లీడింగ్ లేడీగా మార్చనున్నాడని ప్రచారం జరుగుతోంది. కానీ రియాలిటీ మరోలా ఉందని తెలుస్తోంది. గుంటూరు కారం కోసం 60 రోజుల కాల్ షీట్స్ ఇచ్చిందట పూజ. కానీ ఒక్కరోజు కూడా త్రివిక్రమ్ తన సీన్లు తీయలేదని, దీంతో 2 నెలల కాల్ షీట్స్ వేస్ట్ అయ్యాయని తెలుస్తోంది. ఇక కథ కూడా పర్ఫెక్ట్ గా రెడీ కాకముందే త్రివిక్రమ్ మూవీ ప్లాన్ చేయటం వల్లే ఈసారి కూడా షూటింగ్ ఆగేలా ఉందని తెలుస్తోంది. అదే జరిగితే పూజా హెగ్డే చేతిలో ఉన్న ఒకే ఒక్క ప్రాజెక్టు పక్కకు పోయినట్టే అంటున్నారు. ఇలాంటి సమస్యను ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో ఫేస్ చేసింది పూజ. అసలే పూజా హెగ్డే పరిస్థితి బాలేదు. ఏం చేసినా ఫ్లాప్ అవుతున్నాయి. డిమాండ్ మీద కమాండ్ తగ్గింది. ఆఫర్ల వరద మిస్ అయింది. చేతిలో ఉన్న గుంటూరు కారం కూడా త్రివిక్రమ్ లేజీ మేకింగ్ వల్ల, కన్ఫ్యూజన్ ప్లానింగ్ వల్ల మిస్ అయ్యేలా ఉంది. ఒకవైపు ఫ్లాప్లు, మరోవైపు పవన్ మూవీ ఆఫర్ మిస్ అవటం. ఇప్పుడు గుంటూరు కారం ప్రాజెక్టు ఉంటుందా లేదా అనేంతగా ఇబ్బందులు రావటం. వీటికి తోడు ఒకవేళ ఈ సినిమా మళ్లీ మొదలైన పూజాకి ప్లేస్ ఉంటుందో లేదో అన్న అనుమానాలతో ఇబ్బంది పడుతోందట ఈ కన్నడ ముద్దుగుమ్మ.